కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం ఉలిమేశ్వరం సిరివాడ గ్రామాల్లో జరిగిన అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి అయిన సందర్భంగా ఆదివారం సాయంత్రం జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప పాల్గొన్నారు. గ్రామ టీడీపీ నాయకులు పేకేటి దొరబాబు ఆధ్వర్యంలో ఉలిమేశ్వరం గ్రామంలో జరిగిన సమావేశంలో గ్రామంలో ప్రజలకు ఎటువంటి సమస్యలు తీర్చడానికి తమ వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే చినరాజప్ప ఈ సందర్భంగా తెలిపారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణానికి తాజాగా ఒక్కొక్క గ్రామానికి 25 లక్షల రూపాయల చొప్పున నిధులు కేటాయించడం జరిగిందని ఎమ్మెల్యే రాజప్ప తెలిపారు. గ్రామంలో ఇళ్ల స్థలాలు కేటాయించాలని సమావేశంలో లబ్ధిదారులు అడిగిన ప్రశ్నలకు ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల స్థలాలు నివాస యోగ్యాలకు అనువుగా లేకపోవడంతో వాటిని క్యాబినెట్లో పెట్టి రద్దు చేసిన తర్వాత నూతనంగా ఇళ్ల స్థలాల పట్టాలు మన ప్రభుత్వంలో మంజూరు చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కుమారుడు నిమ్మకాయల రంగనాథ్, మొయిల కృష్ణమూర్తి, ఎలిశెట్టి నాని, తోట రామకృష్ణ, దాసు శివబాబు, శాఖ పద్మరాజు, నాగులపల్లి చక్కర్రావు, బుక్కల నాగేశ్వరరావు, రాగల మహేశ్వర, మయూరి, కూటమి నాయకులు, అధిక సంఖ్యలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. టీడీపీ ఇచ్చిన మేనిఫెస్టో ఇచ్చిన 6 గ్యారెంటీలు కూడా ఎంతవరకు అమలు చేశాం మనం చెప్పుకోవడం జరుగుతుందండి. అదేవిధంగా మన గ్రామంలో ఉన్న సమస్యలు మన యూనివర్సిటీ గ్రామంలో మన రాజప్ప గారికి వైసీపీ పార్టీ పక్కన నచ్చగా మన పార్టీలోకి వచ్చేసిన సాగపడుతున్నారు. అలాగే గత ప్రభుత్వంలో ఇది లేదండి. అయ్యా ఆయన కుమారుడు ఏంటంటే ఈ నియోజకవర్గం ఇంకా అభివృద్ధి చేస్తాడని ఆయన కుమారుడు, మళ్ళీ ఆయన కుమారుడు అనుకోండి నిమ్మకాయల రంగనాథ్ గారికి, అలాగే పార్టీ మన ఎక్స్ కొన్నాడంటే ఎస్ఎస్ నాని గారికి, అలాగే మరలా సర్పంచ్ తోట రామకృష్ణ గారికి, అలాగే మన పార్టీ మండల అధ్యక్షుడు మొయిల కృష్ణమూర్తి గారికి, అలాగే మన రాగల మహేశ్వర గారికి, అలాగే ఎదురు నాయకులకి అందరూ కూడా నమస్కారం తెలుపుకుంటూ, అలాగే మన గ్రామంలో ఈ సంవత్సరం ఆయన ఇచ్చిన తల్లి వందనం కూడా పడటం జరిగింది. అలాగే సంక్షేమ పథకాల పెన్షన్లు కూడా మన గ్రామంలో చాలా మందికి ఆఫ్ చేశారు. గత ప్రభుత్వంలో ఎవరికి పెన్షన్ రాకుండా ఆపారు. అందరికీ కూడా రాజప్ప గారు నమ్మకం ఆయన ఆ పెన్షన్ అందరికీ కూడా మన గ్రామంలో వాళ్ళందరూ అరువులైన అందరూ కూడా ఆఫ్ చేశారు. ఒక 60-70 మంది దాకానే వాళ్ళందరికీ కూడా పెన్షన్ రాజప్ప గారు ఇస్తారని. అలాగే మన గ్రామంలో ఇంకా చేసుకోవాలని పనులు ఉన్నాయి. ఎస్సీ కమ్యూనిటీ గారికి, అలాగే మన యువ నాయకులు రంగనాథ్ గారికి, అలాగే మరి నా ఎంసెట్ నాని గారికి, మహేశ్వరరావు గారికి, తోట రామకృష్ణ గారికి, బాబు గారికి, మనం ఇలా గ్రామం తిరుగుతున్నాం. తిరిగినప్పుడు నేను చెప్పిన పనులే కాకుండా మేము చేసిన పనులే కాకుండా మీరు ఏమైనా చెప్తే ఆ పనులు కూడా నోట్ చేసుకుని అది కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీకు తెలియదు. మీకు అందరికీ తెలుసు 14-19లో హోంమంత్రిగా ఉన్నాను. ఆ రోజు చాలా పనులు చేసాం. తర్వాత 5 సంవత్సరాలు జగన్ గారు వచ్చారు, ఒక పని చేయలేదు. మళ్ళీ మనం వచ్చాం. సంవత్సరంలోని మీకు 20 లక్షలు ఇచ్చాను, 20 లక్షలు ఇచ్చి 40 లక్షలు ఇచ్చాను. 25 లక్షలు మళ్ళీ ఇవ్వడానికి మీరు పని చేయాలి, కానీ పని చేస్తే ఇబ్బంది లేదు. ఏదైనా ఎడ్యుకేషన్ పనులన్నీ కూడా చేయాలని చెప్పి మీకు ఏ అవసరంలో ముందు అందులో పని చేసి రోడ్డు కానీ ట్రైన్ కానీ అన్నీ కావాలి. ఏదేమైనా ఎలా చంద్రబాబు నాయుడు గారు మాట ప్రకారం ఏదైతే మాట ప్రకారం మనకి ఎలక్షన్ ముందు మనకి కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. హామీలు అన్ని తెలుసు. ఈ ఫ్యామిలీట్ అదే ఫ్యామిలీట్ ఆ ఫ్యామిలీ గ్యారంటీకి తిరిగి అన్ని చేస్తానని చెప్పాం. సంవత్సరం కాలంలోని మన సంవత్సరం అయింది. సంవత్సరంలోనూ కూడా తల్లి వందనం కానీ, ఎన్టీఆర్ గౌరవ కానీ, దీపం పథకం కానీ, ఉద్యోగాలు కానీ, ఉచిత బస్సు కానీ, రైతు సంక్షేమం కానీ బస్సు కూడా ఆగిపోయాడు కారణం. అంటే ఇవన్నీ కూడా చేయాలని ఆలోచించాడు చంద్రబాబు నాయుడు గారు. ఇదే డిసైడ్ అయ్యాడు. ప్రభుత్వం వచ్చినట్టే డబ్బులు లేకుండా ఏ పని చేయడానికి సిద్ధంగా. అదే కాక మనకు తెలుసు అంటే చంద్రబాబు నాయుడు ఇచ్చే రోడ్లని బాగు అని చెప్పి ఆలోచారు. దాని ప్రకారం రోడ్లన్నీ కూడా మనం బాగు చేయడం జరిగిందని చెప్పి చేశారు. మెట్టమనేందుకు బాగోలేదు, దీన్ని ప్లానింగ్ చేద్దారని చెప్పి పంచాయతీ గుర్తించడానికి పంపించారు. తీర్మానం చేసేవాడి తీర్మానం చేస్తే రద్దు చేసి కొత్త సైట్ వేద్దారని చెప్పి ఆలోచించి గ్రామ పెద్దలు
పంచి కొంతమంది చేసి కొంతమంది చేయలేదు. మీ గ్రామ కమిటీ సర్పంచ్ చేసిన రెడ్డి ద్వారా రద్దు చేసి ఏం చేస్తే ఎంత బాగుండాలో మళ్ళీ పుణ్యపాలని చెప్పి